సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ఎస్, దీపావళి అంటే మనందరికీ తెలిసింది. మనందరం సెలబ్రేట్ చేసుకునేది చిన్నప్పటి నుంచి. దీపావళి రోజున మిఠాయిలు పంచుకోవడం, లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం, మన పెద్దల నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, సాయంకాలం అందరం కూడా కుటుంబ సభ్యులతో కలిసి టపాకాయలు కాల్చుకోవడం, ఇదంతా మనందరికీ తెలిసిందే, రెగ్యులర్గా మనం చేసేది. కానీ స్టాక్ మార్కెట్లో ఉన్న ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి దీపావళి రోజున మరొక మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైన ఈవెంట్ ఉంటుందండి. అదే ముహూర్త ట్రేడింగ్. అసలు ఈ స్టాక్ మార్కెట్లో ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంటి, ఇది ఏ సమయంలో జరుపుకుంటారు అనే ఇలాంటి అన్ని రకాల విషయాల గురించి మనకు కాస్త డీటెయిల్గా వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ద రూపీ కంపెనీ ఫౌండర్ గణేష్ అట్లూరి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ముహూర్త ట్రేడింగ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా కాస్త డీటెయిల్డ్గా ఇదిగో ఈ స్క్రీన్ మీద ఉన్న అన్ని విషయాల గురించి వారితో మాట్లాడి తెలుసుకుందాం. గణేష్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. గణేష్ గారు, ముందుగా మీకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో గణేష్ గారు, ఏంటి అసలు ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంది, ఎందుకు సంవత్సరం అంతా కూడా స్టాక్ మార్కెట్లో ఉండే ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఆ శుభముహూర్తం కోసం వెయిట్ చేస్తుంటారు? అసలు ముహూర్త ట్రేడింగ్ లో ఏం జరుగుతుంది? సో ముహూర్త ట్రేడింగ్ అనేది ఒక సెంటిమెంట్ పాయింట్ అండి, అంతే. అక్కడ మనకు కొత్తగా జరిగేది ఏమి ఉండదు, రోజు జరిగే ట్రేడ్లే. కాకపోతే మనకు ఒక ట్రెడిషనల్ గా ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆ ఫెస్టివల్ రోజు మనం ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. అంటే జనరల్ గా టోకెన్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అంటే అందుకే మీకు లార్జ్ వాల్యూమ్స్ అవ్వవు, జస్ట్ అటెంప్ట్ చేస్తారు. సో ఆ అటెంప్ట్ అనేది అంటే మార్కెట్ లో ఉన్న వాళ్ళకి సెంటిమెంట్ గా ఆ రోజు కొంత టోకెన్ అంటే బై చేసేవాళ్ళు చేస్తారు, సెల్ చేసేవాళ్ళు చేస్తారు. ఇక్కడ సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే మరి పాజిటివ్ అయితే పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వాలి కదా అన్ని స్టాక్, మళ్ళీ అలా అవ్వవు కదా. సో పాజిటివ్ బై చేస్తున్నారంటే సెల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఇప్పుడు సెల్లర్స్ ఉంటారు, షార్ట్ సెల్లర్స్ ఉంటారు, వాళ్ళకి అది సెంటిమెంటే కదా, వాళ్ళు కూడా సెల్ చేయాలి కదా. వాళ్ళ ప్రొఫెషన్ షార్ట్ సెల్లింగ్, సో వాళ్ళు కూడా సెల్ చేస్తారు. సో బయర్స్ సెల్లర్స్ ఇద్దరికి సెంటిమెంట్. అంటే బోనీ చేయడానికి ఒక శుభ సమయం, ఆ టైం ని మనం రెగ్యులర్ గా ఎవ్రీడే చేస్తారు కాబట్టి ఒక టోకెన్ ట్రాన్సాక్షన్ చేస్తారు. సో ఇది ఇప్పుడు గణేష్ గారు, కొన్ని సంవత్సరాల నుంచి మనందరికీ తెలిసినట్టు ముహూర్త ట్రేడింగ్ అంటే సాయంకాలం 6 నుంచి 7:30 వరకు ఉంటుంది, గంటన్నర సెషన్ మనకి ఎప్పటి నుంచో తెలిసింది. బట్ ఫస్ట్ టైం ఇండియన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ సంవత్సరం ముహూర్త ట్రేడింగ్ ని మధ్యాహ్నానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 1:30 నుంచి తీసుకొచ్చారు కదా. ఎందుకంటారు ఎప్పుడు లేని విధంగా మధ్యాహ్నం 1:30 నుంచి ఈ సంవత్సరం ముహూర్త ట్రేడింగ్ టైం ని తీసుకుని వచ్చారు? అంటే జనరల్ గా ఈవినింగ్, అంటే ఫెస్టివల్ మనం జరుపుకునేది కూడా ఈవినింగ్ కదండి. సో అదే టైంలో అందరూ ఫెస్టివల్ జరుపుకుంటే వీళ్ళు ట్రేడర్స్ ట్రేడింగ్ మీద ఉంటారు, బ్యాక్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు, బ్రోకర్స్ ఉంటారు, క్లియరింగ్ కార్పొరేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సెబీ ఏంటంటే కొంత మనం దాని స్ట్రెస్ తగ్గించాలని చెప్పి డే టైం తీసుకొచ్చారు అనేది మనకి మార్కెట్ లో ఉన్నటువంటి ఒక కొంత టైం డైవర్ట్ చేశారు. అంతేనండి. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ ఇంట్లో సాయంత్రం క్రాకర్స్ కాల్చుకుంటూ ఉంటాం, లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటాం. కొన్ని ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు సిస్టమ్ దగ్గర కూర్చొని వాళ్ళు ఉన్న ఆ గంటన్నర సమయాన్ని సిస్టమ్ దగ్గర గడిపేస్తున్నారు. అలా కాకుండా మధ్యాహ్నానికి తీసుకొస్తే సాయంత్రం అందరూ ఫ్రీ అయిపోతుంది కదండి. ఇప్పుడు ట్రేడర్స్ అటెన్షన్ పే చేయాలి, డీలర్స్ పే చేయాలి, అలాగే బ్రోకింగ్ కంపెనీస్ పే చేయాలి, బ్యాక్ ఆఫీస్ వాళ్ళు చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వీళ్ళందరూ ఎంప్లాయీస్ అందరూ మళ్ళీ డెడికేటెడ్ గా వర్క్ చేయాలి కదా. సో అందుకని దాన్ని కొంత టైం ముందుకు తీసుకొచ్చారు అనేది మార్కెట్ లో ఉంది. సో అయితే అసలు ఒక్కసారి అసలు ఈ సంవత్సరం 2025 దీపావళి ముహూర్త ట్రేడింగ్ కి సంబంధించిన ఆ స్లాట్ టైమింగ్స్ ఏంటో ఒక్కసారి మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఒకసారి చెప్పండి సార్. అసలు టైమింగ్స్ మార్కెట్ షెడ్యూల్ నార్మల్ గా రెగ్యులర్ గా ఏదైతే ఉంటుందో యాక్టివిటీస్ చేంజ్ అవ్వాలి, టైం స్ట్రింక్ అయింది తప్ప యాక్టివిటీస్ చేంజ్ అవ్వాలి. ఏదైతే ప్రీ ఓపెన్, నార్మల్ మార్కెట్ ఓపెన్, బ్లాక్ డీల్ సెషన్, క్లోజింగ్ సెషన్, ట్రేడ్ మోడిఫికేషన్ కట్ ఆఫ్స్. మనకి ఏదైతే ప్రీ ఓపెన్ సెషన్ ఉందో రెగ్యులర్ గా 9 కి ఓపెన్ అనేది ఇక్కడ 1:30 to 1:45 ఇచ్చారండి. అక్కడ 9 to 9:15 స్లాట్ ఏదైతే ఉందో ఇక్కడ 1:30 to 1:45 ఇచ్చారు. నార్మల్ గా మనకి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 1 hour ట్రేడింగ్ సెషన్ ఉంటుంది కాబట్టి 1:45 to 2:45. సో దాని తర్వాత బ్లాక్ డీల్ సెషన్ మనకి రెగ్యులర్ మార్కెట్ లో 2 times బ్లాక్ డీల్ సెషన్ ఉంటుంది. సేమ్ అలాగే 1:15 to 1:30. అలాగే క్లోజింగ్ సెషన్ పోస్ట్ మార్కెట్ ఏదైతే ఉందో 2:55 to 3:05 PM. మనకి ఏదైతే 3:40 తర్వాత ఉంటుందో అది ఇక్కడ మనం షిఫ్ట్ చేశారండి. తర్వాత ట్రేడ్ మోడిఫికేషన్ కట్ ఆఫ్ అనేది క్లియరింగ్ కార్పొరేషన్ కోసం షేర్ సెటిల్మెంట్ ఇది. సో ఇది వాళ్ళు ఇచ్చిన టైం షెడ్యూల్ ఆఫ్టర్నూన్. అది మన ఈవినింగ్ నుండి మధ్యాహ్నం పోస్ట్ పోన్ చేసి.
అసలు ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ కూడా తీసుకున్నారు కదా, సమ్మరైజింగ్ ముహూర్త ట్రేడింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఇండియా ఓవర్ ద పాస్ట్ 10 years. అవునండి. సో అసలు గత 10 సంవత్సరాల్లో ముహూర్త ట్రేడింగ్ అప్పుడు మార్కెట్ బిహేవియర్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి సార్. 2014 నుంచి ఇచ్చారు కదా, ఒకసారి మన కింద నుంచి 14 మనకి సెన్సెక్స్ ఎండ్ అప్ విత్ 0.24 అంటే పాజిటివ్ లో క్లోజ్ అయిందండి. 15.45% గెయిన్ 2015. మనం ఒకసారి ఇయర్ వైజ్ గా మాట్లాడదాం. అంటే ఇక్కడ ఈ 2 సెషన్స్ పాజిటివ్. 2016 0.04% డౌన్. ఓకే, 2017 నిఫ్టీ డిప్ 0.6% అండి. 2018 0.7% సపోర్ట్ సీన్ ఇన్ ద సెషన్. 2019 0.459% సెషన్ అగైన్ ఫేవర్ టు ద బుల్స్. 2020 మార్కెట్ 4.5% రైజ్. అంటే ఇక్కడ మనం ఎంతైనా కానీ ప్లస్ లో క్లోజ్ అయిందా మైనస్ లో క్లోజ్ అయిందా అని చూస్తే మనకి 8 times మనకి ప్లస్ లోనే క్లోజ్ అయిందండి. 2021 0.4% ముహూర్త ట్రేడింగ్ డే, నిఫ్టీ క్లోజ్ అప్. మార్కెట్ వర్ బుల్లిష్, నిఫ్టీ గెయిన్ 0.88%, ద బెస్ట్ దివాళీ సెషన్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. 2023 ఇక్కడ కూడా మనకి గెయిన్ లోనే క్లోజ్ అయిందండి. సో ఇదే మనం అంటే ఈ 3 సెషన్స్ ఒక 20 years తీసుకుంటే హైయెస్ట్ ఫాల్ వచ్చి మనకి 2008 లో వచ్చింది. 2008 దివాళీ తర్వాత లీమన్ బ్రదర్స్ కొలాప్స్ అప్పుడు 50% మనకి క్రాష్ అయింది. 2009 100% గెయిన్ అయింది మార్కెట్. అప్పటి నుండి అక్కడికి 100%. ఇవి ఒక పెక్యులర్ ఇయర్స్, అంటే పర్టికులర్ గా హై వోలటైలిటీ జరిగిన ఇయర్స్. రిమైనింగ్ అన్నిట్లో కూడా మనకి అవుట్ ఆఫ్ 10 8 తర్వాత అంటే ముహూర్త ట్రేడింగ్ కి సంబంధించి మామూలుగా ఒక బిగినర్ లెవెల్లో ఎటువంటి డౌట్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. అసలు వెన్ ఈజ్ ముహూర్త ట్రేడింగ్, అసలు ఈ ముహూర్త ట్రేడింగ్ అనేది NSE BSE వాళ్ళు ఎప్పుడు చేస్తారు? మామూలుగా సాధారణంగా అయితే మనకి సాయంకాలం 5:30 6:30 నుంచి ఉంటుంది. బట్ ఈ సంవత్సరం అయితే మధ్యాహ్నం 1:00 తీసుకొని వచ్చారు. క్వశ్చన్ 2 వచ్చేసి, ఈజ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అలౌడ్ ఇన్ ముహూర్త ట్రేడింగ్ అంట. ఆప్షన్స్ ట్రేడింగ్ అలౌడ్ ఉందండి. అంటే మనకి ఈక్విటీ F&O. సో ఇంకొక క్వశ్చన్ ఏముందంటే, విచ్ స్టాక్స్ టు బై ఇన్ ముహూర్త ట్రేడింగ్, అంటే ముహూర్త ట్రేడింగ్ లో ఎలాంటి స్టాక్స్ కొనొచ్చు ఏంటంటే కూడా మనకు ఒక జనరల్ క్వశ్చన్ సార్. దీనికి ఏం చెప్తారు? జనరల్ గా ఏంటంటే బ్లూ చిప్ స్టాక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే టోకెన్ కోసమే కాబట్టి. నిఫ్టీ 50 స్టాక్స్ అటెంప్ట్ చేస్తారు సాధారణంగా. సో దానికి అందుకని బ్యాంకింగ్, ఫైనాన్షియల్, కన్జ్యూమర్ గుడ్స్, ఐటీ, ఫార్మా అంటే అగైన్ నిఫ్టీ డ్రైవ్ చేసే స్టాక్స్ కాబట్టి టోకెన్ జస్ట్ సెంటిమెంట్ బై. సో ఈజ్ ఇంట్రాడే అలౌడ్ ఇన్ ముహూర్త ట్రేడింగ్? yes, ఇంట్రాడే అలౌడ్ చేస్తారు. సో వాట్ టు బై ముహూర్త ట్రేడింగ్ అంటే ఇది కూడా సేమ్ ఇందాక అడిగిన సెక్టర్స్ ఆర్ స్టాక్స్ అంటే కొంతమంది దీన్ని సెంటిమెంట్ డే గా తీసుకుని ఎస్ఐపీలు స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. లేదా కొంతమంది మనకి స్టాక్స్ లాంగ్ టర్మ్ అంటే దివాళీ పిక్స్ ఇస్తారు కదండి, సో ఇయర్ టు ఇయర్ పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటారు లాంగ్ టర్మ్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, కెన్ వి సెల్ షేర్స్ ఆన్ ముహూర్త ట్రేడింగ్? ముహూర్త ట్రేడింగ్ లో షేర్స్ ని సెల్ చేయొచ్చు? తప్పకుండా. సెల్లర్ ఉంటాయి కదా, సెల్ అండ్ పర్చేజ్ రెండు ఉంటాయి కదా. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ముహూర్త ట్రేడింగ్ రియల్? అంటే ముహూర్త ట్రేడింగ్ అనేది నిజమా లేదంటే అబద్ధమా అంటూ కూడా ఒక క్వశ్చన్ ఉంది. నిజమే కదండి, సెబీనే ఇచ్చింది కదా, మన NSE అఫీషియల్ గా టైమింగ్స్ ఇచ్చింది కదా. ఎస్ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. థ్యాంక్ యూ అండి. అసలు ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంటి, ముహూర్త ట్రేడింగ్ రోజు అంటే ఎక్కువ మంది ఎటువంటి సెక్టార్స్ ప్రిఫర్ చేస్తారు, ఎటువంటి స్టాక్స్ ప్రిఫర్ చేస్తారు, అదేవిధంగా ప్రతిసారి ముహూర్త ట్రేడింగ్ అనేది సాయంకాలం ఉంటుంది అండ్ ఎందుకు ఈసారి అది మధ్యాహ్నం తీసుకోవచ్చులని ఇటువంటి అన్ని రకాల ఆసక్తికరమైన విషయాల గురించి మన ప్రేక్షకులతో పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.